పుల్లే ఫ్రికాసే ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, మష్రూమ్, రీఫైన్ ఫ్లవర్, మైదా పిండి, అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, నిమ్మకాయ చెక్క, బటర్, ఇటాలియన్ సీజనింగ్, ఇంకా క్రీమ్. ఇవి ఇంగ్రీడియంట్స్. పుల్లే అంటే POULLET అన్నట్టుగా వస్తుంది అనమాట. ఫ్రెంచ్లో చాలా వరకు ఆఖరి పదంలో ఉన్న అక్షరాలు వాటిని స్కిప్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ అని ఉంది కదా, వాళ్ళకి ఎస్ పలకరు, ప్యారీ అంటారు. ఆ విధంగా అనమాట. ఓకే, అందుకనే ఇది కూడా పుల్లే అవుతుంది. టీ ఉన్నా కూడా టీని పలకరు. స్పెసిఫిక్గా ఆ టీని పలకాలి అంటే పైనుంచి ఒక గొట్టం పెడతారు వాళ్ళు, తలకట్టులాగా. అలా పెడితే ఆ పదాన్ని మాత్రమే, ఆ అక్షరాన్ని పలుకుతారు, లేకపోతే లేదు. ఓకే, అండ్ చికెన్ బటర్లో కుక్ చేయొచ్చు, లేదంటే ఆయిల్ అయినా పర్లేదు. కొద్దిగా మంచి ఆయిల్ వాడుకుందాం. గిన్నె కాస్త వేడి చేసి చికెన్ కుక్ చేసుకుందాం ఫస్ట్. బాగా ఫ్లాంబే వస్తుంది కదా, దాంతో మనకు స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. రైట్, ఇంకొక ప్యాన్ కింద కూడా స్టవ్ వెలిగించేసుకుంటాను నేను. ఇందులో ఫ్రికాసే తయారు చేసుకుందాం. ఫ్రికాసే అనేది సాస్ అన్నమాట. రైట్, ఈ ప్యాన్లో బటర్ వేసేసుకున్నాం. ఓకే, బటర్ కరుగుతూ ఉంటుంది, ఈలోపు కటింగ్స్ చేసుకుందాం. Garlic chopping, then onion chopping. ఇక్కడ బటర్ కరిగింది, దీంట్లో గార్లిక్ వేస్తున్నా, అలాగే ఆనియన్ కూడా చాప్ చేసి వేసుకున్నాం. ఫైన్ చాప్ ఆనియన్. Okay. మష్రూము ఈ విధంగా క్వార్టర్స్ కట్ చేసుకుంటున్నా. డిష్లో
కొద్దిగా ఫ్రై అయ్యి మష్రూమ్లోంచి రానెస్ అంటాం కదా, అది పోవాలి, బిల్డ్ అవుతుంది, కొంచెం మెత్తబడుతుంది కదా అట్లా. అలా అయిన తర్వాత వీ కెన్ యాడ్ ఫ్లవర్. ఫ్లవర్ యాడ్ చేస్తాం. చికెన్ కుక్ అయిపోయింది, దీన్ని డిష్ అవుట్ చేసుకుంటాం. తీసి తర్వాత సాస్ రెడీ అయిన తర్వాత వేసుకుందాము. అప్పటి వరకు ఇక్కడ పక్కన పెట్టుకుందాం. ఈ గిన్నెలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నేను నీళ్ళు కాచుకుంటా. ఈ ఫ్లవర్ బ్రౌన్ అయిపోకూడదు, అట్లని పచ్చిదనం ఉండకూడదు. పచ్చితనం పోయేంత వరకు అలాగా వేయించుకోవాలి. దాంతోపాటుగా ఈ మష్రూమ్ కూడా కాస్త మెత్తపడుతూ వస్తుంది. బటరు, మష్రూమ్, ఫ్లవర్, రిఫైన్డ్ ఫ్లవర్, క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ ఉంది కదా, ఇది ఈ కలయికలో చేసే సాస్, వైట్ సాస్ అంటాం కదా, ఇంచుమించు అదే టైప్లో వస్తుంది. దాన్ని ఫ్రికాసే అంటారు. అలాగే పుల్లే అంటే చికెన్ అన్నమాట ఫ్రెంచ్లో. పుల్లే ఫ్రికాసే అంటే చికెన్ ఇన్ దిస్ ఫ్రికాసే సాస్. అది డిష్. ఓకేనా, వెరీ సింపుల్. టమాటా పప్పు అన్నట్లు, టమాటా అంటే టమాటా, పప్పు అంటే పప్పు, పప్పులో టమాటా వేసినట్లు. ఓకే, వాటర్ కాగాయి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నాం. చల్లనీళ్ళు వేసుకున్నా పర్లేదు, వేడి నీళ్ళు కొద్దిగా కుకింగ్ హెల్ప్ అవుతుంది కదా, 2 స్టవ్ల మీద కుక్ అయినట్లు, అందుకని వేడి నీళ్ళు చేసుకొని వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు వెంటనే క్రీమ్ వేసుకుందాం. యూజువల్లీ క్రీమ్ దించే ముందు వేసుకుంటాం కదా, ఇందులో మాత్రం అలా ఏం కాదు, ఇప్పుడే వేసేసుకోవచ్చు. సీజనింగ్ చేసుకుందామా. సీజనింగ్ పౌడర్, పెప్పర్ వేస్తున్నా. ఓకే, అలాగే చికెన్ యాడ్ చేద్దాం. ఈ సాస్లో చికెన్ కుక్ అవ్వాలి కూడా కొంచెం. కొద్దిగా మిరియాల పొడి. ఇదేమో తినేప్పుడు కూడా వేసుకోవచ్చు, కారం సరిపోకపోతే కొద్దిగా పెప్పర్ మిల్ పెట్టుకొని అలా తిప్పుకుంటూ ఉంటారు. క్రీమీగా బోల్డ్ అంత సాస్ ఉండదు, అలా అని చెప్పి ఏం లేకుండానూ ఉండదు, కొద్దిగా జస్ట్ కోటింగ్ కన్సిస్టెన్సీ, అందుకంటే కాస్త ఎక్కువగా ఉంటుంది అంతే దీంట్లో సాసు. అందుకనే దీన్ని రెడ్యూస్ అవ్వడానికి మనం అలా కుక్ చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. బ్యూటిఫుల్. ఓకే, స్టవ్ కట్టేసి కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటా అండ్ కొద్దిగా సాల్ట్. డన్. డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.